నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు. ధ్రువుడి కథ. ఈరోజు ధ్రువుని స్టోరీ తెలుసుకుంటామండి. ఉత్తానపాదుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు ఉండేవారు. ఆ 2 భార్యలకి కూడా ఒక్కొక్క కొడుకు అనమాట. మొదటి భార్యకు ఒక కుమారుడు, రెండో భార్యకు ఒక కుమారుడు, ఇద్దరు ఉండేవారు. పెద్ద భార్య సునీతి, ఆమె కొడుకే ధ్రువుడు. రెండవ భార్య సురుచి, ఆమె కుమారుడు ఉత్తముడు. లోక సహజంగా రాజుకి రెండో భార్య వెంటనే ఎక్కువ ప్రేమ ఉంటుందన్నమాట ఎక్కడైనా. అలాగే ఇక్కడ కూడా ఈ తానపాదునికి కూడా రెండో భార్య అంటేనే చాలా ఇష్టం. ఒకరోజు సురుచి కొడుకు ఉత్తముడు, అంటే రెండో భార్య కొడుకు, తండ్రి తొడ మీద కూర్చుంటాడు. చిన్నపిల్లలు అనమాట వాళ్ళు, 6 ఏళ్ళు 5 ఏళ్ళ ఆ వయసులో వాళ్ళు అనమాట. అది ధ్రువుడు చూస్తాడు. చూసి తను కూడా తండ్రి తొడ మీద వెళ్ళి కూర్చుంటాడు. కూర్చోవాలని అనుకుని ఆశపడి వెళ్ళి కూర్చుంటాడు పాపం. ఇది కాస్త సురుచి కంటపడుతుంది, అంటే రెండో భార్య కంటపడుతుంది. ఆమె ఒక్కసారి ఈర్ష్య పొందింది. ధ్రువుణ్ణి రాజు తొడ మీద నుంచి కిందకి లాగేస్తుంది. తండ్రి తొడ మీద కూర్చునే అర్హత నీకు లేదు, ఆ అర్హత నీకు కావాలంటే నువ్వు నా కడుపును పుట్టిండి ఉండాల్సింది అని చెప్పి, ఎంతైనా సవితి తల్లి కదా అని చెప్పి, నువ్వు సవితి అంటే నాకు సవితి అయినటువంటి సునీత కడుపును పుట్టావు అని చెప్పి ధ్రువుడికి నీకు అదృష్టం లేదని లాగేస్తే ధ్రువుడి మనసు చిన్నబుచ్చుకుంటుంది అనమాట, చూక్కుమంటుంది. తన తల్లి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పి దుఃఖిస్తాడు. సవితి ఆమె తల్లి అంటే ఇంక వైరాగ్యానికి అలవాటు పడిపోయింది అనమాట. ఆమె సవితి వైరాగ్యం, ఇంకా ఈమె బాధ నాకు ఎప్పుడూ తప్పదు, ఇంతేలే అన్నట్టుగా. అప్పుడు కొడుకుని లాలించి, నాయనా నువ్వు బాధపడకు అని దగ్గర తీసుకుని బుజ్జగించి, అందరికీ తండ్రి ఆ నారాయణుడు, కూర్చుంటే అతని తొడ మీద కూర్చోవాలి అంటే ఏవో చెప్పి బోధిస్తుంది అనమాట. అప్పుడు మటుకు పిల్లాడు ఊరుకుంటాడు కదా అని. పసివాడైనటువంటి ధ్రువుడు హృదయంలో ఆ నారాయణుడు అన్న శబ్దం బాగా నాటుకుంటుందన్నమాట. తల్లి ఎంత చెప్పినా వినకుండా తిన్నగా తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతాడు అడవులకి. చిన్నపిల్లాడు అనమాట, అంత చిన్నపిల్లాడు వెళ్ళిపోతాడు. వద్దంటుంది తల్లి, అయినా వెండవు. మార్గమధ్యంలో సప్త ఋషులు కలుస్తారు. ధ్రువుడి దీక్షని నిశ్చలతని సంతోషిస్తారు చూసి. అష్టాక్షరిని ఉపదేశిస్తారు. ఓం నమో నారాయణాయ, నమో వాసుదేవాయ, ఇవే కదా అందులో ఉపదేశిస్తారనమాట. ఆశీర్వదించి పంపిస్తారు. ధ్రువుడు యమునా తీరం చేరుకుంటాడు. దృఢ సంకల్పంతో శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తాడు. తపస్సులో నిమగ్నం అయిపోతాడు. అతని వయసు కూడా పట్టించుకోకుండా, దేవేంద్రుడికి ఇప్పుడు కూడా భయమే కదా, ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే అతని పదవి ఎక్కడ పోతుందో అని చెప్పి ఆ తపస్సు భంగం కోసమే చూస్తాడు. అందుకని ఆ చిన్నపిల్లడు ఏదో తపస్సు చేసుకుంటున్నాడని వదిలేయకుండా ఆ తపస్సుకు 1000 ఆటంకాలు కలిగించినప్పటికీ ధ్రువుడు పాపం అవన్నీ అధిగమించి జితేంద్రుడిగా ఉంటాడనమాట. అప్పుడు పరమదయాళుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పద్మనాభుడు పసివాని తపస్సుకి ఆనందిస్తాడు. లక్ష్మీ సమేతంగా గరుడు వాహనం మీద వచ్చి ధ్రువుడికి ప్రత్యక్షం అవుతాడనమాట. లక్ష్మీనారాయణులు ఇద్దరు ధ్రువుడిని దగ్గర తీసుకుని వాళ్ళ తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు విష్ణుమూర్తి. ఇద్దరు వాళ్ళ తొడ మీద కూర్చోబెట్టుకుంటారు. ఇంకంతకంటే భాగ్యం ఏం కావాలి చెప్పండి. మొత్తాన్ని ప్రపంచానికే తల్లిదండ్రులు. అటువంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ తొడల మీద కూర్చోబెట్టుకుంటారు, బుజ్జగిస్తారు, ముద్దులాడతారు, అన్నీ చేస్తారు. అయితే నాయన ఇంక నువ్వు తపస్సును ఆపి ఇంటికి వెళ్ళి లౌకిక జగత్తులో తల్లిదండ్రుల్ని నీ సేవల ద్వారా తృప్తిపరిచి నువ్వు రాజువవు, 60,000 సంవత్సరాలు నువ్వు రాజ్యం వెళ్తావు అని చెప్తారనమాట. ఆ తదనంతరం నువ్వు ధ్రువ నక్షత్రంగా ధ్రువలోకంలో ఒక నక్షత్రంగా వెలుస్తావు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు, మాయమైపోతారు. దేవతలు కదా, ఎలా అయితే వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. అది నిజంగానే అప్పుడు ధ్రువుడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తల్లికి చెప్పి అనేక, ఎలాగో పెద్ద భార్య కొడుకు, పెద్దవాడు ధ్రువుడు కాబట్టి పెద్దయ్యాక ఆ ధ్రువుడికే పట్టాభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఆయన 60,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ధ్రువ నక్షత్రంగా నక్షత్ర మండలాన్ని వెళ్తూ ఉంటాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం ధ్రువతారలా వెలిగిపోతున్నావు అంటారు అనమాట. ఇదండి ధ్రువ నక్షత్రం తాలూకా విశిష్టత ఇది. థ్యాంక్ యూ.